చాలా ఘనంగా చేశారయ్యా. థ్యాంక్స్ అండి. మీ పెళ్లికి కూడా నన్ను తప్పకుండా పిలవాలి. అంకుల్, ఓ జస్ట్ ఫర్ జోక్. అబే అస్సలు సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేదు సార్. ఏర్పాట్లన్నీ అదిరిపోతున్నాయి సార్. ఐఎమ్ గిరి ఫ్రమ్ మంగళగిరి. ప్లీజ్ టు సీ యూ. సార్, ఇండియాలో మ్యారేజ్ అంటే గంట ముందు వచ్చి గంట తర్వాత వెళ్ళిపోతున్నారు. అలాంటిది మీరు ఇక్కడ రేపు పెళ్ళనిగా ఇవాళ పిలిచి మధ్యాహ్నం భోజనాలు పెట్టి సాయంత్రం రూములు తీసి రేపు మళ్ళీ టిఫిన్లు పెట్టి మధ్యాహ్నం భోజనాలు పెట్టి పెళ్లి చేస్తున్నారంటే సింప్లీ యూఆర్ గ్రేట్ సార్. థ్యాంక్ యూ సార్, మీది బాడీయా ఐరన్ రాడ్డా సార్? స్ట్రాంగ్ పర్సనాలిటీ సార్. ఈ వయసులోనే ఇలా ఉన్నారంటే ఆ వయసులో చించేసి ఉంటారు సార్. అసలు మ్యారేజ్ మీద అనుకుంటున్నాను సార్. మిస్టర్ గోపి కమ్ హియర్. సార్, ఇందాక మీరు చెప్పారే అది మళ్ళీ ఒకసారి చెప్పండి. ఐఎమ్ గిరి ఫ్రమ్ మంగళగిరి. అది కాదండి, ఆ తర్వాత ఇండియాలో మ్యారేజ్. అది కూడా కాదండి, దాని తర్వాత. ఓ అదే, వెరీ స్ట్రాంగ్ పర్సనాలిటీ సార్. ఈ వయసులోనే ఇలా ఉన్నారంటే ఆ వయసులో చించేసి ఉంటారు సార్. అరే మిస్టర్ గోపాల్ కమ్ హియర్. జస్ట్ మినిట్. ఈయన గోపాల్ నా ఫ్రెండ్. హలో సార్. ఇందాక చెప్పింది మళ్ళీ చెప్పరా? అది ఈజ్ వెరీ స్ట్రాంగ్ మ్యాన్ అండి. ఈ వయసులోనే ఇలా ఉన్నారంటే ఆ వయసులో చించేస్తుంటారు. కరెక్ట్ మరీ చెప్తారండి. హలో వెంకట్రావు కమ్ హియర్. హి ఇస్ మిస్టర్ వెంకట్రావు, మై క్లోజ్ ఫ్రెండ్. ఆయన కూడా ఇంకొకసారి చెప్పరా ఈయన కూడా ప్లీజ్. ఈజ్ వెరీ స్ట్రాంగ్ మ్యాన్. ఈ వయసులోనే ఇలా ఉన్నారంటే ఆ వయసులో చించేస్తుంటారు అన్నాను. అరే కమ్ హియర్, కమ్ హియర్, కమ్ హియర్. ఈయన క్లోజ్ ఫ్రెండ్. అతను కూడా ఇంకొకసారి చెప్పరా? వీరికా సేమ్ మ్యాటరా? సేమ్ మ్యాటర్. ఈజ్ వెరీ స్ట్రాంగ్ మ్యాన్. ఈ వయసులోనే ఇలా ఉన్నారంటే ఆ వయసులో చించేసి ఉంటారన్నా. ఏమన్నారు? మా వాడికి కొంచెం వినపడదు, కొంచెం గట్టిగా రిపీట్ చేయండి. వినపడదా? గట్టిగా చెప్పాలా సార్? ఈజ్ వెరీ స్ట్రాంగ్ మ్యాన్. ఈ వయసులోనే ఇలా ఉన్నాడంటే ఆ వయసులో చించేసి ఉంటాడని అన్నానన్నమాట. మీకు ఎంత ప్రేమో గంటల కొద్ది చెప్పమని చెప్పేస్తారు. ఒకసారి రండి, మా మిస్సెస్ కూడా చెబుతారు కానీ. ఆగండి, మీ మిస్సెస్ కూడా చెప్పాలి. అవునండి. ఆవిడ ఎక్కడున్నారు? రండి. హాయ్ డార్లింగ్. డార్లింగ్ ఏంటే? అరే టోనీ, నేనురా శివగాణ్ణి. ఎక్కడున్నావురా? చూడు శివ, నా పేరు సుబ్రహ్మణ్యం. ఇది టోనీ నెంబర్ కాదు. ఈ ఫోన్ నాది, టోనీది కాదు. రాంగ్ నెంబర్. టోనీది వేరే నెంబర్ అయి ఉంటుంది. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. పెట్టేయ్. ఇదిగో నువ్వు చెయ్. హాయ్ డార్లింగ్. ఒరే టోనీ, పాత బస్తీలో గొడవలు జరుగుతున్నాయిరా, తొందర రారా నీ అబ్బారే, నీకోసం వెయిటింగ్ రా. అరే భయ్యా, నా పేరు సుబ్రహ్మణ్యం, నేను పాస్పోర్ట్ ఆఫీసర్ని, టోనీని కాను. ఇందాక కూడా ఇలాగే ఎవరో ఫోన్ చేశారు, వాళ్ళకు కూడా చెప్పేసి. పెట్టేశాడు రా. ఇప్పుడు లడ్డు కట్టాను, నువ్వు చేయరా. डार्लिंग। रे टोनी, हाँ मैं फिरोज रे। अच्छा सुन, घर आते आते 8 किलो चिकन लेकर आना। अच्छा सुन, एक 20 किलो मटन भी लेकर आना। ओके? ఈ చికెన్ ఏమిటి, ఈ మటన్ ఏమిటి, మీ అమ్మ కడుపులో బాడా. నా పేరు సుబ్రహ్మణ్యం రా, నేను పాస్పోర్ట్ ఆఫీసర్ రా. పెట్టేరా పోరు. ఇప్పుడు ఫినిషింగ్ టచ్ నేను ఇస్తాను. బాగా నవ్వావు. వాట్ డార్లింగ్? నేను టోనీని మాట్లాడుతున్నాను. నాకేమైనా ఫోన్లు వచ్చినాయా? రే టోనీ, నేనేమన్నా నీ పర్సనల్ టెలిఫోన్ ఆపరేటర్ అనుకున్నావురా? పాస్పోర్ట్ ఆఫీసర్ రా. నేనేదో కొత్తగా సెల్ ఫోన్ కనుక్కున్నాను. ఒకడేమో శివాన్ అంటాడు, ఇంకొకడేమో పాత బస్తీకి రమ్మంటాడు, ఇంకొకటి ఫోన్ చేసి చికెను మటను తెమ్మంటారు. ఎందుకురా నన్ను ఇట్ట కాల్చుకు తింటున్నారు? మీరు కాదురా నన్ను కాల్చుకు తింటోంది, ఇది ఇది నన్ను కాల్చుకు తింటోంది. అసలు ఇదే లేకపోతే అవును. గుడ్ బై సార్. పాస్పోర్ట్ ఎక్కడుందయ్యా? ఇక్కడే ఉంది సార్. తీసుకోండి, మొత్తం తీసుకోండి. ఇదిగో సార్. థ్యాంక్ యూ సార్. మోస్ట్ వెల్కమ్. సార్, డార్లింగ్ గారు ఫోన్. I'm sorry, we don't have single room, only double room. Please sign Okay, this. it's okay. Oh.
శవానికి కాల్ జారింది. నేను అదే అనుకున్నాను. అంతే అయిందా? అయింది. థ్యాంక్ యూ. పోతుంది, లేట్ అయింది కదా. అసలు నేను వాడిని గట్టిగా కూడా కొట్టలేదు. ఒక్క దెబ్బ కొట్టానంతే, చచ్చాడు. అల్పైషదవా. చూడు వీడు చస్తూ కూడా ఇలా నవ్వుతూ చచ్చాడు. అసలు వీడి వల్ల పాపం శవాన్ని కొడతావులే, చచ్చిపోయాడు కదా. వీడు చూడు వీడిని మిడిగుట్లు వేసుకుని నన్నే చూస్తున్నాడు. చచ్చా ఊరుగా శవం చూడటం ఏంటి? లేదు, నన్నే చూస్తున్నా. అంత నీ భ్రమ. నాకు భయంగా ఉంది. సరే, నువ్వు అంతగా భయం అంటున్నావు కాబట్టి ఇదిగో ఈ గ్లాసెస్ వేస్తున్నాను, ఓకేనా? సరే, నేను బయటికి వెళ్ళి నువ్వు తినగానే పట్టుకొస్తాను. అయ్యో, త్వరగా వచ్చే. ఇప్పుడు బోర్డుని ఇక్కడే తగలబెట్టాలా, లేకపోతే ఇండియా తీసుకెళ్ళాలా? ఎనకండి హ్యాపీగా చచ్చిపోయారు. ఊరుకోరా, ఏం మాటలురా. రే, నువ్వు చాలా మ్యాజిక్లు చేస్తావు కదా, ఏదో ఒక మ్యాజిక్ చేసి మీ పాపాని బ్రతికించరా. ప్లీజ్ రా మమ్మీ, ప్లీజ్ రా. అలా పడేసావేంట్రా?